ఒక అపురూపమైన ఒక లైబ్రరీ అది. అలానే ప్రకాశం జిల్లాలో అదే వేటపాలెంలో అజయ్ ఘోష్ అని ఒక ఆర్టిస్ట్ ఉన్నాడు. ఒక లైబ్రరీ ఎంత వాల్యూవో ఈయనంత వాల్యూ అని అన్నట్టు ఆయన. ఇది ఎందుకు చెప్తున్నానంటే, నేను ఆయనతోటి క్రాక్ సినిమాకి నేను ట్రై చేస్తే, అబ్బాయి నాకు స్టంట్ వేశారు అబ్బాయి అన్నాడు. అంటే ఫోన్లోనే మన జిల్లాకి ఇంకా రన్నింగ్ చెప్పినట్టు ఒక లాంగ్వేజ్ ఉంది మన జిల్లాకి ఒకటి. అది చాలా అవును. ఒకవైపు సినిమాలు, తర్వాత టీవీల్లో ఈ సీరియల్స్ అవి ఇవి వస్తూ ఉన్నాయి. వీళ్ళు ఎలా ఒక 1 hour దీన్ని ఎలా హోల్డ్ చేస్తారు అని నేను కూర్చొని చూస్తున్నప్పుడు తెలియకుండానే కళ్ళమని నీళ్ళు వచ్చినాయి. ఆ క్యారెక్టర్ని వాళ్ళు చాలా బాగా పండించారు. అంటే వాళ్ళు ప్రతి ఇక్కడ ఇలానే తీసుకెళ్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. మీ అందరికీ ఇందాక వస్తుంటే గోపన్నకి థ్యాంక్స్ అన్నారు. నన్ను ఇక్కడ పిలిచినందుకు మీ అందరికీ నేను థ్యాంక్స్ అండి. మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ ఇలా కలుసుకోవటం. అలాగే నేను చోట్ల చాలా విద్యా సంస్థల్లో ఇది ఒక చర్చనీయాంశంగా భావించారు. ప్రజల్లో కదలికలు తీసుకొని వచ్చింది. చాలు తీసుకొని రావచ్చు అని చెప్పి ఒక గొప్ప ప్రయోగం చేసి బాలయ్య బాబులో ఉన్నటువంటి మరొక కోణాన్ని అద్భుతంగా ఆవిష్కరించి అపజయం ఎదుగని విజేతగా వెండితెర మీద రాణిస్తున్నటువంటి మనవాడు, మనందరి హృదయాలను పెంచుకున్నవాడు అనిల్ రావిపూర్ గారిని తమ సందేశాలను అనుకుంటున్నా. ఆయన క్రమశిక్షణ, ఆయన మాట్లాడే విధానం, సో ఆయన సోషల్ సర్వీసు, ఎమ్మెల్యేగా ఉంటూ అలాగే బసవతారకం హాస్పిటల్ చూసుకుంటూ, సో మా నాన్నగారికి బాగా క్లోజ్ అయిపోయారు బాలకృష్ణ గారు. సో షూటింగ్ జరిగిన అన్ని రోజులు నాన్నతో బాగా టైం స్పెండ్ చేసేవారు. ఎప్పుడు కలిసినా అడుగుతూ ఉంటారు ఆయన నాన్నగారి గురించి కూడా. ఈరోజు కూడా పండగ అంటే ఎంత గొప్ప మనిషి అంటే ఆయన, మనం ఒక ఫోన్ ఒకవేళ మనం చేసే టైంకే ఏ పండగ ఉన్నా ఏ కష్టం ముందు ఆయన ఫోన్ వస్తుంది. పొద్దున్నే నిన్న భోగి శుభాకాంక్షలు ముందు ఆయన నాకు చెప్పారు. సో ఈరోజు పొద్దున్న ఆయనకంటే ముందు ఉండాలి, పొద్దున్న నేను చేసిన ఆయనకు ఫోను. సో అంత బాగా పలకరిస్తూ ఉంటారు. సో మళ్ళీ ఆయనతో మళ్ళీ సినిమాలు చేస్తాం. సో వన్స్ అగైన్ ఈరోజు ఈ వేదికకి రావటం, సో చాలా మీ అందరితో టైం స్పెండ్ చేయడం చాలా బాగా అనిపించింది పండగకి. అంతేకాకుండా ఈరోజు ఏదో ఇంకో కార్యక్రమం పెట్టారంట మా శివమావేది. భగవంత్ కేసరిలో చిన్న పాత్ర చేశాడు, గుర్తుపట్టే ఉంటారు. ముందు జయచిత్ర గారి కాంబినేషన్ చిన్న డాక్టర్ పాత్ర చేశారు. సో దాని తాలూకు షీల్డ్ ప్రజెంటేషన్ ఉంది, సో అది కూడా ఉందంట. సో సాంబశివరావు గారు చెప్పారు ఇప్పుడే. సో ఆయన కూడా అందించడం జరుగుతుంది. అలాగే థ్యాంక్ యూ. సో ఏ కార్యక్రమం అయినా చాలా అందంగా నిర్వహిస్తారు సాంబశివరావు గారు మాస్టర్ గారు. సో థ్యాంక్ యూ సో మచ్.